ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కంటిన్యూగా పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో గతంలో 4% ఉన్న రెపో రేట్ ఇప్పుడు 4.4% ఎగబాకింది. ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూ వస్తుందని, అందుకే రెపో రేట్ను పెంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అసలు ఎటువంటి షెడ్యూల్ లేకుండా అకస్మాత్తుగా ఆర్బీఐ ఈ సమీక్ష జరిపింది. వెంటనే అనూహ్యంగా వడ్డీ రేట్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. అసలు ఇదంతా కొంచెం గందరగోళంగా అనిపించడం సహజం. రెపో రేట్ అంటే ఏంటి, దీనికి ఆర్బీఐకి సంబంధం ఏమిటి? సరే, ఈ రేట్ ఏదో పెరిగింది అనుకుందాం, దానికి స్టాక్ మార్కెట్స్కి ఉన్న లింక్ ఏంటి, ఎందుకు మార్కెట్ పడిపోయింది? ఇలా ఎన్నో అనుమానాలు సాధారణ ప్రజలకు రావడం సహజం. అందుకే రెపో రేటు గురించి, దాంతోపాటు సంబంధం ఉన్న కొన్ని టెక్నికల్ అంశాల గురించి ప్రాథమికమైన అవగాహన కల్పించడం కోసం మనీ9 నేర్చుకుందాం సంపాదించుకుందాం షో ద్వారా ప్రయత్నం చేస్తుంది. మరెందుకు ఆలస్యం, ఒక్కో విషయం నేర్చుకుందాం రండి. ముందు ద్రవ్య విధానం లేదా మానిటరీ పాలసీ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పుకుందాం. ద్రవ్య విధానం లేదా మానిటరీ పాలసీ అనేది దేశ సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న ఫైనాన్షియల్ చర్యలు అని చెప్పుకోవచ్చు. ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంకులు ఈ పాలసీని అమలు చేస్తాయి. ఈ పాలసీ సహాయంతో దేశంలోని మొత్తం మనీ సప్లైని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇలా చేయటానికి ఇతర మార్గాలు చాలా ఉన్నప్పటికీ వీటిలో ద్రవ్య విధాన సమీక్షలు అంటే మానిటరీ పాలసీ రివ్యూ అత్యంత ప్రభావవంతమైనదిగా చెబుతారు. మానిటరీ పాలసీలు ప్రాథమికంగా కమర్షియల్ బ్యాంకులకు డబ్బు సరఫరాను నియంత్రిస్తాయి. దీనివల్ల పరోక్షంగా ప్రజలు, కంపెనీలపై ప్రభావం పడుతుంది. ఆర్బీఐ లెక్క ప్రకారం మానిటరీ పాలసీ ప్రాథమిక లక్ష్యం ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం. స్థిరమైన వృద్ధికి ధరల స్థిరత్వం తప్పనిసరి అని ఆర్బీఐ చెబుతుంది. ఇక ఇప్పుడు రెపో రేటు గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రజలు తమ వద్ద సరిపడా డబ్బు లేనప్పుడు ఏదో ఒకటి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ఈ రుణంపై వడ్డీ వసూలు చేస్తారు. అయితే బ్యాంకుల వద్ద కూడా ఒక్కోసారి నిధుల కొరత ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఈ బ్యాంకులు ఆర్థిక సహాయం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐను ఆశ్రయిస్తాయి. ఈ కమర్షియల్ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ నుంచి నగదును తీసుకుంటాయి. ఇలా బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే ఈ నగదుపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. అంటే అర్థమైంది కదా, బ్యాంకులకు డబ్బు ఇచ్చినందుకు ఆర్బీఐ వాటి దగ్గర నుండి వసూలు చేసే వడ్డీ రెపో రేట్ అన్నమాట. ఇక రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా ప్రజల వద్ద అన్ని ఖర్చులు పోను అదనపు డబ్బులు మిగిలినప్పుడు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. వీటిపై వడ్డీని బ్యాంకులు ప్రజలకు చెల్లిస్తాయి. అయితే కమర్షియల్ బ్యాంకుల్లో కూడా అవసరానికి మించిన డబ్బు ఉంటుంది. ఈ డబ్బును బ్యాంకులు సెంట్రల్ బ్యాంకులో డిపాజిట్ చేస్తాయి. ఈ డబ్బుపై బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేట్ అని అంటారు. సాధారణంగా రివర్స్ రెపో రేట్ కంటే రెపో రేట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా ఉంటుంది? అన్ని బ్యాంకుల మాదిరిగానే ఆర్బీఐ కూడా ప్రాఫిట్ ఆశిస్తుంది. అందుకే అది కమర్షియల్ బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తూ కమర్షియల్ బ్యాంకుల నుంచి తీసుకున్న డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే కమర్షియల్ బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ అదే బ్యాంకులకు చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు ఇచ్చే వడ్డీ రేటు కంటే మనం తీసుకునే లోన్స్పై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రెపో, రివర్స్ రెపో రేట్లు ఎందుకు కీలకం అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను బ్యాంకింగ్ రంగం అంతటా అందించే వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగిస్తుంది. దీనివలన మొత్తం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
రెపో రేటు తగ్గించడం ద్వారా ఇది ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాపార రుణాలు, కారు రుణాలు, గృహ రుణాలు మొదలైన వాటిపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. ఇది ప్రజలను డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా డబ్బు ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోమని ప్రోత్సహించడానికి రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ తగ్గిస్తుంది. చూసారుగా, ఇటీవల కాలంలో మనం ఎక్కువగా వింటున్న రెపో రేట్ గురించిన పూర్తి సమాచారం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇటువంటి ఆర్థిక సంబంధిత విషయాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండటానికి మనీ9 రేడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి.